హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మా తోటలోకి వచ్చినాము. మా పిన్ని బెండకాయలు కోస్తుంది. మా పిన్ని బెండకాయలు కోస్తుంది చూడండి. ఊరికి వచ్చినాము. బెండకాయలు తర్వాత ఇటు సైడ్ చూడండి, టమోటాలు చూడండి. అబ్బాబ్బాబ్బా, తోట ఎలా ఉందంటే ఒక రేంజ్లో ఉంది. ఎవరికైనా టమోటాలు కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాము. ఏం పిన్ని పంపిద్దాం కదా, కొరియర్. మా పిన్ని కొరియర్ పంపిస్తుంది. సో వీడియో తీయడానికి మాత్రం నేను ఉంటాను, అందుకే మా పిన్ని కోస్తుంది. కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. బెండకాయలు కూడా ఉన్నాయి, బెండకాయలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, టమాటాలు అవైలబుల్గా ఉన్నాయి. మా తోటవి బెండకాయలు, మన తోట బెండకాయలు చూడండి. మన తోట బెండకాయలు. ఎంతమందికి ఈ బెండకాయ ఇష్టమో? బెండకాయ కావాలా, టమాటాలు కావాలా? టమాటాలు కావాలా. బెండకాయ మా పిన్ని పచ్చి పచ్చివే తినేస్తుంది పో. చాలా మంది ఇలా పచ్చి పచ్చి తినడానికి ఇష్టపడతారు. బెండకాయ తింటే మంచి తెలివి వస్తుంది. ఏమి ఇష్టం? బెండకాయ కూర మా దొండకాయకి ఇష్టం అంట. కోసుకోవాలని మరీ అడుగుతున్నాడు, వాడికి అది కూడా తెలియట్లేదు. ఏం చేయాలి చెప్పండి. ఓ చాలా నేను నవ్వు. ఏం కూర పినేది? పిన్ని ఏం కూర? కోడి సిరకల కూరకు. ఒక్కొక్క ఊర్లో ఒక పేరు పిలుస్తారు కదా. చూడండి మన టమోటా తోట ఎలా ఉందో కామెంట్ చేయండి. జస్ట్ మేముండే ఊర్లో మాత్రం తమ్మాలపల్లి కొట్టాల గ్రామం దగ్గర అయితే ఈ తోట అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే, అలాగే మా చిట్టికాని కూడా అమ్మేస్తాను, కావాలనే వాళ్ళు కామెంట్ చేయండి. వీన్ని కొనిండే వాళ్ళని టమోటాలతో కొడతాడంట, కానీ వీన్ని కొనేకి వచ్చినారనుకో టమాటాలు ఫ్రీ కొట్టి బై 1 get 1 ఆఫర్ కింద పెడుతున్నా వీన్ని. ఇవి చెట్లంతా అయిపోయి వచ్చినాయండి, లాస్ట్ మూమెంట్లో ఉన్నాయి, లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. సో అందుకోసం ఒకేసారి అన్నీ మాగినాక ఫైనల్గా కోయడానికి అయితే అలాగే పెట్టేసినాం అనమాట. ఇప్పుడు ఇంక 2 daysలో ఇవంతా ఫినిష్ అయిపోతే సో ఈ తోటలాగా వదిలేస్తామన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ అయిపోయింది తోట, అండ్ ఈ పక్క కూడా ఫైనల్గా కోసేసి వదిలేస్తాము. సో అందుకోసం ఇలా అన్నీ మాగడానికి అయితే వదిలినామన్నమాట. ఇది అదిగో పెద్దది ఒకటి ఉంది, నేను 3 తీసుకుంటాయి. ఉప్పు కారం వేసుకుందంటే అద్దరు భలే ఉంటాయి. బాగుండవు డౌన్స్ కొంచెం సాల్ట్ సైడ్ వస్తే నేను పోతా. కరువా కాలం అని తోటలో పడ్డాం. కరువా కాలం అని టమాటో తోటలో పడ్డాం మేము. ఒక కాయకి రేట్ ఎంతకా? ఒక కాయ తిన్నాకనేనా? అర్ధంకాయ తిన్నా, అర్ధంకాయ 10 రూపాయలు ఒక కాయకి. 100 రూపాయలు ఇస్తాం కాయకి. నీకు 30 kg బాక్స్ 300 అంటే కేజీ 10 రూపాయలక. మనము కేజీకి కాయకి 100 రూపాయలు. అక్క బెంగళూరులో మేలు కదా, బెంగళూరులో 50కి 2 kg 3 kg, అప్పుడు కేజీ 15 రూపాయలు అంక పడా. మీరు ఆడ మదనపల్లికి వేసానరా? లాస్టే కదా. కాదు మదనపల్లికే. అవునులే మదనపల్లికి వేసేదా? సుమారుగా ఉన్నాయి కాయలు అయితే. పెట్టి పెరికించండి, ఊరికి ఎంతో కొంత మందులది ఎంతో కొంత ఖర్చులన్నీ వస్తాయి కదా. 1.5 లక్ష. ఎన్ని కోతలు కోసినారు? 1.5 లక్ష పెడితే 50,000 కూడా రాలా. ఇట్లుంటది, రైతు కష్టపడి పంటలు పండిస్తే ఇట్లుంటది. ముందుసారైనా కొంచెమైనా వచ్చింది. మొత్తానికి అయితే తోట అయితే మాదని చెప్పినా నేను. మా తోట కాదు, ఎక్కోది తోట. ఎదవని చేసినారు అనుకోవద్దండి, ఊరికే కామెడీ చేసినాను. ఇక కేజీ 100 రూపాయలు అని చెప్పింది, నన్ను ఎదవని చేసింది. అందుకే నేను జస్ట్ 1.5 లక్ష పెడితే 50,000 కూడా రాలంటే బాగుపడేది ఎట్లా? అవునవును, 1.5 లక్ష ఖర్చు పెట్టినారంట. ఇటు సైడ్ 2 సైడ్లు ఈ పక్క మాత్రమే 1.5 లక్ష ఖర్చు పెట్టిన. ఎంతకు? అర్ధ ఎకరా ఉంటుందిగా. 1.5 లక్ష ఖర్చు పెడితే ఈ తోట పైన కనీసం 50,000 రాలేదంటే ఇంకా రైతు ఎలా బతకాలా చెప్పండి? రైతు ఎందుకు బతికేది? చాలా కష్టం కదకా. ఏం పెరకపోతే ఏం చేస్తా? కేజీ 10 రూపాయలు ఏమొచ్చింది? ఏమన్నా అయిపోతుంది, వదిలేసినాం. తాత పెట్టిన కానీ వదిలేసినాం బాగా పూర్తి. ఏం చేస్తావు? రేట్లో ఏం చేసేదా? బాధ అయిపోతుంది కడుపులో. ఏం చేస్తావు? కండలిడ్చి కష్టపడి ఇలా రేట్లు లేకుండా ఉంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. బేజారు అంటే బేజారు.
అదే కష్టపడిండారు ఎండకు, ఎండ గాలి అనక డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి ఒక కట్టే 16 రూపాయలు పుల్లలో ఈ టమాటా కట్టే ఒక కట్టే నాయన ఈ కట్టే 16 రూపాయలు. మళ్ళీ పుల్లలో కట్టున్నాయి. మళ్ళీ ఈ పనికి రావు కదా లావుగా ఉంటావా పంకొస్తాయి మళ్ళీ 26 రూపాయలు కొంచెం లావు కట్టయితే 26 కాదుకా ఇప్పుడు ఈ కట్టెలు మళ్ళీ పనికొస్తాయి మీకు. పెట్టుకోవాలా మోసకు పనికిరావు ఇట్లా పడిపోతాయి. బాగుంటే పడిపోతాయి. అన్నిటికీ గోటాలు కొట్టినా ఏం కొట్టినా కూడా మొత్తం ఆ పక్కన పడిపోయింది. ఇట్లాంటివన్నీ చూసినా ఇన్నా చాలా బాగా అయిపోయిందిలే రేటు. టమాటా రేట్ ఉంటాయి ఒక్కో సీజన్ లో మరీ దారుణం అయిపోతాయి. ఇదేంటంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటది. ఎర్రగడ్డలు నారు పోసినారా? ఎర్రగడ్డలు మంచి రేట్లు ఉన్నాయి కా ఫ్రెండ్స్ చెప్పు. అన్నం తిన్నారా? కాఫీ టీ తాగారా? ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తావు చెప్పు ఫస్ట్. నేను టమాటా తింటున్నాను. గొమ్మ ఇట్లా స్కూల్ ఎగరగొట్టి ఇట్లా టమాటా తోటలోకి వచ్చి ఇట్లా ఆడుకుంటాను నేను అని చెప్పు. బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్. మీరంతా బాగున్నారా? నేను బాగున్నాను. నీ పేరేంటి ఫస్ట్? సుప్రియ ఫ్రెండ్స్. నేను టమాటా తోటలోనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే టమాటాలు బాగున్నాయి ఫ్రెండ్స్. రేటు చాలా తక్కువ, రేటు చాలా తక్కువ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఫ్రీగా పంపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. డబ్బులు అయితే లేదు. మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి అందరికీ ఫ్రీగా వచ్చి టమాటా ఆవకాయ ఊరగాయ పెట్టుకోండి అంతే. టమాటా చట్నీ, టమాటా రసం, టమాటా పచ్చడి, అన్ని టమాటా రైస్ మొత్తం ఫ్రీ 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 ఫ్రీ. ఈ నాటికాయలు అంత నాటికాయలే, నాటి టమోటా అంతా. నాకు హైబ్రిడ్ అంటే బాగా ఇష్టం. సో ఇక్కడైతే నాటి టమోటా ఉన్నాయి. చాలా మంది నాటి టమోటానే ఇష్టపడతారు. ఈ పులుపు ఉంటాయి కొంచెం నాటి టమోటా, అందుకే. ఈ తోట అయితే మాది కాదు, అక్క వాళ్ళది. ఇందాక అక్క అయితే చెప్పింది కదా 1.5 లక్ష ఖర్చు పెడితే కనీసం 50,000 రాలేదంట. సో ఫస్ట్ మా తోట అనేసి చెప్పినాం, ఎందుకంటే మా పొలం పక్కనే ఉంది. మన తోటలాగే అనుకుంటా. సో మన తోటలాగే ఎప్పుడు వచ్చి కోసుకోపోయినా ఎవరేం మాట్లాడరు. సో మన ఇంటి పక్క తోట కాబట్టి మన తోటలాగే మనం భావిస్తూ ఉంటాము. సో అక్క మాటల్లోనే విన్నారు కదా, వాళ్ళ పెట్టుబడి కానీ వాళ్ళ ఆదాయం కానీ రైతు కష్టాలు బాధలు ఎలా ఉంటాయో అన్నది మీ అందరికీ వీడియో రూపంలో అయితే చూపించబోతున్నానండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి. రైతు కష్టాలు కానీ బాధలు కానీ ఎలా ఉంటాయి అన్నది దాన్ని చూపించడానికే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశానన్నమాట. ఈ బెండకాయ చెట్ల గురించి చెప్తామట. అది ఒక కూర చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్. ఇక్కడ బెండకాయలు ఎండిపోయినాయి ఫ్రెండ్స్. అవి విత్తనాల కోసం ఎండబెట్టినారు ఫ్రెండ్స్. ఇవేంటంటే ఇట్లా ఎండబెట్టి మళ్ళీ వాటిల్లో విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలని మళ్ళీ చెట్లలాగా పెట్టుకుంటారు. అందుకోసం కొన్ని ముదిరిపోయింటాయి, ఇవైతే ఇంక పనికిరావు. సో వీటిని ఎండబెట్టి తర్వాత మళ్ళీ విత్తనాలు చెట్లు పెట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంటే మిషన్ కోసిండేది పిన్ని, మిషన్ కోసిన మడి అయితే ఇట్లా ఉంటుంది. ఇది ఎంతెంత పొడుగు పెట్టి కోసారు చూడు, అదే మిషన్ కోస్తేనే ఇది ఇంతంత పొడుగు కోళ్ళు పెట్టేది. మిషన్ పెట్టింటేనే ఇంత కోళ్ళు అంతా ఇంత పొడుగు పెట్టి అంతా టైర్లు కూడా తిరిగిండేటివి అంతా ఉంటాయి చూడు. ఇక టమాటా తోటకి పాపం వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఇలా మొత్తం ఒక పెద్ద కాంపౌండ్ లాగా ఇలా బట్ట కట్టారు. కానీ చాలా సేఫ్టీగా కట్టారు, కానీ ప్రయోజనం అయితే లేకపోయింది. కష్టానికి ప్రతిఫలం అయితే లేకపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సక్సెస్ కోసం, కానీ అన్నీ ముందుకు వస్తాయని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. అన్నీ నాలాగే నేను కూడా సక్సెస్ అవుతానని యూట్యూబ్ పెట్టాను చూడండి, అక్కడే ఉంది నాది. నా సిచ్యువేషను వీళ్ళ సిచ్యువేషను రెండు ఒకేలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టిన ఖర్చు డబ్బులు, వీళ్ళు తోటకు పెట్టిన ఖర్చు డబ్బులు అంతకంటే దారుణంగా పెట్టాం మేము కూడా. మా పిన్ని అందరికీ సహాయం చేస్తుంటుంది. మామ కూతురు ఈ పాప చూడండి తోడొచ్చింది. ఊరికి వస్తే చాలు అలా బెల్లానికి ఈగల వాళ్ళతో చూడ అలా మెత్తుకొని ఉంటుంది పాపం. నేను పోయే వరకు ఇక్కడే ఉండు అంటూనే ఉంటుంది. చాలా అభిమానం విలేజ్ వాళ్ళకి. మనము టెంకాయ చెట్లు అడిగి తీద్దాంపా. ఎక్కడ టెంకాయ చెట్లు చూడు, టెంకాయ మండలు మావే, కానీ వాటిని పైకి ఎక్కి టెంకాయలు కోసేంత దమ్మ లేదే మాకి. కింద వచ్చి పడితే టెంకాయలు కాదు, మేమే టెంకాయలు రాలిపోతాం.